అందరికీ షాలోమ్ వందనాలు. చర్చిలో వింటున్న మీ అందరికను వీడియో ద్వారా వింటున్న ప్రతి వారు పరమ తండ్రి నామమున యెహోవా మెస్సియా వారు ఆశీర్వదించి హెచ్చించునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మీకు ఈ దినమున మనం చెప్తున్న మాట ఏంటంటే, చదువుకుందాం ఒకసారి వాక్యమును చదువుకొని దాంతో పాటు ముందుకి వెళ్దామని నేను ఆశపడుతున్నాను. మరి ముందుగానే చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘము, ఏ సంఘం అది? తిమోతిలకు రాసినటువంటి ఆ తిమోతి యొక్క సంఘంకు వెళ్ళి ఆ సంఘము ఎలా ఉండాలా, ఎప్పుడు ఉండాలా, ఎక్కడ ఉండాలా, ఎలా ఉండాలా అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలే కాదు, ప్రవక్తలు చెప్పారు. దానికంటే ముందు ఆది ప్రారంభంలోనే పరమతండ్రి కూడా వాటిని స్వయంగా చెప్పడం జరిగింది. దాన్నే మరి ఇంకా పితరులైనటువంటి వారు అబ్రహాం కాలంలో, మరి అబ్రహాం తర్వాత మరి యాకోబు కాడి నుంచి కూడా తన పిల్లలకి వివరించినటువంటి మాటలు ఏంటో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ప్రాముఖ్యత ఏంటంటే, అందరికీ కూడా ఏదో కలబుల్లి మాటలని చెప్పటం కాదు, బైబిల్లో చెప్పుకోకూడదు. మరి వాక్యం ఒక మాట చదివించి మరొక ఎక్కడో ఏదో ఒక స్టోరీ ఎత్తి అది చెప్పుట బైబిల్కి సంబంధించినది కాదు. చాలామంది చిత్రకథలు, పిట్ట కథలు, నానా రకరకాలైనటువంటి కథలు అల్లుతూ మరి ప్రజలు నవ్విస్తూ కవ్విస్తూ నానా విధాలైనటువంటి యొక్క విషయాన్ని ఎంతో ఆనందింపజేస్తుంటారు. ఎందుకంటే సంగమనం. కానీ పరమతండ్రి ఈ విధంగా ఆనందభరితులా ఉన్నట్లుగా ఉండుటకు మాత్రం కాదు ఇది. ఎందుకంటే మన జీవితాన్ని ఎక్కడ ఉండాలంటేది, మన జీవితం పరమతంలో స్పష్టంగా తేటగా ఆయనకు ఆశీర్వాదకరంగా, రెండవది భయభక్తులతో ఉండాలంట. భయము భక్తితో ఉండాల. అందుకు మనం ఆనందభరితులుగా ఉండటానికి భయభక్తులకు సంబంధం ఏమైనా ఉందా? అందుకొరకు బైబిల్లో కూడా ఒక మాట ఉంది, భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఎలాగూ ఆశీర్వదింపబడుతున్న వాక్యం ఎలా అవుతుందో అలాగనే ఒక విషయం చదువుకుందాను. 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూసారమ్మా, మొదటి నుంచి చదువుకుందాం ఒకసారి. ఒక వచనం చాలు, బాగా గమనించాలి. ఇక్కడ అంత్య దినములలో చాలమ్మా. ఇక్కడ ఏమంటుండో, అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు వస్తాయట. దాంట్లో మనం ఎలా ఉండాలంట? ఇక్కడ అంటున్నటువంటి మాట, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుందాము. చాలండి, మంచి మాట చెప్పుకున్నాం. మరి అమ్మ, అంత్యదినం అంటే చివరి దినాలు. చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందట? అపాయకరమైనటువంటి పరిస్థితి. అపాయం అంటే మనిషి ద్వారా మనిషికి అపాయ పరిస్థితులు కలగవచ్చు, లేక కుటుంబంలో పరిస్థితులను బట్టి కార్యములు ఎదురు కావచ్చు. అలాగనే లోక స్థితిని బట్టి కూడా మనం అపాయ స్థితి సంభవింపబోతున్నటువంటి ఒక కాలము ముందుగానే ఉంటాయి అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్పష్టంగా తెలియపరిచాడు. అంతే కదమ్మా, చూద్దాం. అదేవిధంగా అదే తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 2వ తిమోతి. ఇక్కడ బాగా గమనించాలా. ఎందుకనగా ఏదట? చెడులు హితబోధను సహింపక అమ్మా, ఈ అంతే మొదటి 2వ తిమోతి 3వ వచనం, 4వ అధ్యాయము 3వ వచనం. రైట్, కరెక్టే. ఎందుకనగా జనులు హితబోధను సహింపక హల్లెలూయా. ఎలాంటి చెవులు గలవారై ఉండరాట? దురద చెవులు అంటే ఏంటి అమ్మా? దురద చెవులు అంటే భక్తిని అనుసరించడం అటువంటి వారు. భక్తి అనగా దేవునికి భయభక్తులు అనేటువంటి జీవితానికి వారు ఎంటానికి
ఇసుకు పడుతున్న అంటే రిస్క్ తీసుకుని అంటే ఇసుకు పడుతున్నటువంటి ప్రజలుగా ఉన్నారట. తర్వాత ఆయనలో అనేకమైన ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి కాబట్టి వారు ఎంతో రిస్క్ పడుతున్నటువంటి యొక్క ప్రజలుగా ఉన్నారట. లోక సంబంధమైనటువంటి వాటికి మాత్రం ఎంతో స్వకీయమైనటువంటి యొక్క జీవితానికి వారు స్వకీయమైనటువంటి ఆశలకు అలవాటు పడతారట. చదువురా, పూర్తి చదువురా. తమ స్వకీయ దురాశలకు తమ అంటే సొంతం స్వకీయ దురాశలు. ఏం ఆశలు అవి? దురాశలు అంటే దుష్ట ఆలోచనలు, దుష్ట ఆశలు, దుష్ట సాంగత్యము, దుష్ట నడవడిక, దుష్ట సంభాషణ, దుష్ట క్రియలు, దుష్ట జీవితము, దుష్ట బ్రతుకు, ఇలా చెప్పుకుంటూ పోతే దుష్ట 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 అంటే చెడు 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 అని చెడు చేయబడినటువంటి ప్రతి కార్యమును బట్టి, చెడు జీవితంలో చెప్పబడిన ప్రతి స్థితిని బట్టి ఈ రీతిగా వివరించారండి. ఎవరైనా అపోస్తున్న పౌలు కాదు. చదువు. దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఆగుదాయి. దేని కొరకు పోగు చేసుకున్నారట? అంటే వారి సొంత ఆశలు, వారి సొంత యొక్క నడవడిక, సొంత యొక్క జీవితంలో హెచ్చింపు చెప్పుకున్నట్టు కొరకట ఎవరిని తయారు చేసుకున్నారట? చూడండి అయ్యా, బోధించే వారిని. జోసెఫ్ గారు ఒక పేపర్ తీసుకున్నాక పేపర్తో పాటు వినండి, పేపర్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, ముందు నేను చెప్తున్న రెఫరెన్స్ రాసుకోండి. వీడియో చూస్తున్న మీరు కూడా దయతో మరలా మీరు వీడియో చూడాల్సిన అవసరం కాదు, కానీ రెఫరెన్స్ రాసుకోండి దయతో. మరలా వారిని రాసుకున్నట్టు తీసి మనిషి మూలపడేయకండి. ఎందుకు మూలపడేస్తే ఏమైతే? మూలపెట్టినట్టే అయితే అందులో మాటలు మనకు అర్థం కావు, అందులో స్టోరీ ఎలా మార్చుకోవాలో తెలియదు. రెండు విధాలుగా జీవించేటువంటి జీవితం మనకి ఎదురవుతుంది. కనుక అలా కాదు. అంటే అయ్యా నేను మిమ్మల్ని బేట్ చేసుకొని చెప్పినని కాదు, కానీ ఇప్పుడు సమయంలో సిద్ధపాటు లేదు, కానీ నెక్స్ట్ సారి మాత్రం నేను ఖచ్చితంగా నీకు దొరకకపోతే నన్ను అడుగు. పెన్ను పేపర్ రెండిస్తా, నీకు పెన్ను పేపర్ రెండిస్తా. ఇప్పుడు అడావోళ్ళే త్వరగా మీరు కూడా రెఫరెన్స్ తీసుకోవడానికి మీరు కూడా త్వరగా తీయలేరు, కనుక రాసుకోవడం వల్ల అప్పుడు నెమ్మదిగా దొరుకుతాయి. చూద్దాం ఒకసారి. అదేవిధంగా ఆది కాండము 49వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఎవరంటున్నారు చూడండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఎవరిని పిలిచాడట? ఎవరు పిలిచారట? అయ్యా ఇంతసేపు చెప్పినటువంటి వారు ఎవరికి చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటుండో ఎవరంటున్నారు? అపోస్తలుడైన పౌలు తన స్వకీయమైనటువంటి దురాచలకు తగినట్లుగా సొంత వ్యక్తులను, అంటే సొంతంగా వారికి వినగలిగేట, అంటే వారికి ఇష్టమయ్యేలా, వారికి ఇష్టమైన మార్గం నడిపించడానికి, మాటలు చెప్పడానికి, అలా రుజువు చేయడానికి వారికి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తారట. కానీ సంజీవరావు మాత్రం మనుషులకు ఇష్టమయ్యేవాడిగా ఉండడు. ఇది ఎందుకు చెప్తున్నానో మీరు గమనించాలి. నాకంటే శ్రేష్ఠులు ఉన్నారు బైబిల్ చెప్పడానికి, నాకంటే జ్ఞానులు ఉన్నారు బైబిల్ చదవడానికి, నాకంటే అనేక రీతిలుగా హెచ్చమపడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇవాళ కొన్ని మాటలు, ఒక చిన్న సబ్జెక్టు ఏదో ఒక రకంగా వాళ్ళు మాటలు తీసుకొని దాన్ని చెప్పడం అలవాటు పడుతున్నాం, కానీ దాన్ని వినియోగించుకున్నటువంటి ఆలోచన, ఆ అలవాటు మనకి రావటం లేదు. ఫస్ట్ ఇలా చాలా బైబిల్లో కొన్ని ఉన్నాయి విషయాలు. తగలబడి ఎలా ఉన్నాయి? బైబిల్ను చూడడం, కానీ బైబిల్ నెట్టును చూద్దాం. బైబిల్కి సంబంధించిన నెట్టును వాళ్ళు అనేకమైన వారు అలాగనే చూస్తున్నారు. ఒక పాస్టర్ గారిని నేను అడిగాను, బాబు పలానా వాక్యము బైబిల్లో ఎన్ని సందర్భాల్లో చెప్పబడుతుందో మీకు తెలుసా అని అడిగినప్పుడు ఆయన కొన్ని పర్యాలు చెప్పొచ్చాడు. నేనన్నాను, టోటల్గా 109 యొక్క
రిఫరెన్సుల్లో కొన్ని చేయవచ్చు, కొన్ని చేయకూడదు, కొన్ని చూడవచ్చు, కొన్ని చూడకూడదు. అందులోనే 4 రకాలైనటువంటి యొక్క వినటానికి 4 రకాలైనటువంటి మాటలో చెప్పగలిగినటువంటి ఒక అంశం దానిలో మనకు కనపడతా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు నేను చెబుతున్నదిగా కూడా అనేక రకరకాలుగా భావాలు వేరు కావచ్చు, అంశం మాత్రం ఒకటే. చెడు అంటే చెడు, మంచి అంటే మంచి. చెడుని ఏం చేయాలా? విసర్జించాలా, మంచిని చేర్చుకోవాలా. అందుకే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, ఎప్పటి కాలంలో అంటే నూతన కాలంలో యశోంశి వారు వచ్చిపోయిన తర్వాత అనేక సంఘాలు వేరుపడుతున్నాయి కదా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 14 సంఘాలు కట్టాడు. అవునమ్మా, 14 సంఘాలు కట్టాడు. అనేక ప్రాంతాల్లో ఆయన ప్రకటన చేశాడు. ఈయన అదే కాకుండా ఆయన చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంట, వారికి ఇష్టం వచ్చినటువంటి వారిని ఏర్పాటు చేసుకొని, ఇష్టం వచ్చినటువంటి యొక్క కొన్నిటిని మాత్రం ఏర్పాటు చేసుకొని, ఆ కొన్నిటిని మాత్రం అనుసరించడానికి మాత్రం వారు ఇష్టపడతారట. ఎందుకంటే చాలామందిని నేను చూస్తున్నా, ఈ రోజుల్లో ఉన్నటువంటి స్థితి కూడా అలాగనే ఉన్నారు. ఓ ఫలానా ఎస్తేరమ్మా వచ్చిందా, అబ్బో ఆమె రావటం అది కాదు. అరే మన సంఘంలోకి ఆమె ఎందుకు వచ్చింది, మన సంఘాన్ని పాటు చేయడానికి వచ్చింది. ఏ సంఘం అట? దురాశలు గల సంఘము. ఏ సంఘం అట? దురాశలు గల సంఘము, దుష్ట సాంగత్యము, తర్వాత దుష్ట నడిపింపు, దుర్ద చెవులు. ఇక్కడ చదువమ్మా, ఆది కాండంలో చదువురా. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా చూడండి, ఇట్లా అంటాడు. పిలిచాడు, వాళ్ళందరినీ పిలిచాడు. యాకోబు ముందుగానే చెప్తాడు, ఎట్లా నేను మీరందరూ కూడి ఎక్కడికి రావాలా? నా యొద్దకు రండి. తర్వాత ఏం చెప్పాడు? అంటే చివరి దినాలలో మీకు ఎప్పుడు ఏ సంగతి ఎలా అంటే మీకు సంభవిస్తున్నాయో మీకు తెలియజేసేదని యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీరందరూ కూడి వచ్చి ఇక్కడ చెప్పే మాటలు ఆలకించండి ఫస్ట్. అంటే ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదేదో చెప్పి కాదు, కానీ ఈ గ్రంథములో ఉన్నటువంటి వాటిని మాత్రము నేను ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు వాటిని ఆలకించండి. అమ్మ ఏం చెప్పాడమ్మా? అమ్మ అక్కడ ఒక నిమిషం. వచ్చిన వారందరూ ఏం చేయాలట? వినాలట. మాట చెప్పినటువంటి మాటలు వినాలట. విన్న మాటలు ఏం చేయాలట? అమ్మ విన్న మాటలు ఏం చేయాలట? జ్ఞాపకం ముందు పరిశీలించాలి, రెండవది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే చేయవలసిన సంగతులు ఏమున్నాయో మళ్ళొక చదువురా. ఆది కాండంలోనే యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యొక్క మాట వినుడి. రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాశ్రయమును హల్లెలూయా బలాతిశయమును నీవే. చాలమ్మా. ఇక్కడ అమ్మ దేనికి దశ భాగంగా ఉందట? అక్కడ ఏమైందట? ప్రథమ ఫలం అట కదమ్మా. ఏంటి ప్రథమ ఫలం? మన చదవండి అక్కడ. ఇది మాట. నా శక్తికి, నా బలానికి, నా జ్ఞానానికి, నా వినయానికి, నా మాటలు విని వాటిని అనుసరించుకోవడం కోసం ఇది జ్ఞానుడు. ఇది మీకు ప్రథమగా ఫలించి అటువంటి కార్యముగా మీకు తెలియపరుస్తున్నాను. అందుకు వీటిని వినండి, అందుకు మీరు అందరూ కూడి రాండి. అంతేనమ్మా. అదేవిధంగా చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 12 చూద్దామండి. మీ ఎలోహిమైనటువంటి యావేకు 12 మీ ఎలోహిమైనటువంటి యావేకు భయపడుడి. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములలో
పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు దేని గురించి చెప్పడానికి వచ్చి పిలిచాడు ఆమెలని. అయ్యా, దేని గురించి వివరించడానికి పిలిచాడు అందరినీ? మీరందరూ రాండి, కూడి రాండి అన్నాడు కదా. ఇగో ఇదే ధర్మశాస్త్రమును తన లేఖనమును విని ముందు భయపడండి, రెండోది వినండి, ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ అనుసరించండి అంటే అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఉందా అమ్మ? అక్కడ అనుసరించడాన్ని అనుసరించడం అంటే ఏంట్రా అమ్మా? అమ్మా, మీ జీవితంలో కొనసాగాలి, లేదు ఇతరులకు చెప్పాలి, లేదు నీలో పలిపు ప్రథమ ఫలం అన్నాడు ఇక్కడ చెప్పడలేదమ్మా. మీలో ఫలాలు ఇప్పుడు ఇయ్యనమాట. వాక్యానుసారంగా జీవించే జీవితము, వాక్యానుసారంగా వృధయ్యేటువంటి వృధి అంటే విస్తరించే ఫలాలు ఇవన్నమాట. అమ్మ మన చదువు కింద మళ్ళీ ఒకసారి చదువు. మీ ఎలోయమైన యావేకు భయపడుడి, ఈ ధర్మశాస్త్ర వాక్యములను ఇదన్నమాట అనుసరించి నడుచుకొనున్నట్లు. ఎవరెవరాట అంటే ఒక్కరని చెప్పాడా? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకేం అంతకంటే ఏం కావాలా? పరదేశులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారా లేరమ్మా? మరి ఎవరో చెప్పేదాన్ని బట్టి అది వారి సంఘము, ఇది వీరి సంఘము, ఇది వారి యొక్క ఉద్దేశమును వీరు అంటే ఎవరి ఉద్దేశం కావాలి మనకి ఇప్పుడు? అంటే పరమ తండ్రి సృష్టికర్త దేవుడైనటువంటి వాక్యము ఉపదేశం కావాలి తప్ప మరొకటి కాదు. ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న విధులు వాక్యానుసారమైనటువంటి జీవితం కావాలి తప్ప లోక సాంగత్యముది కాదు, లోక సంబంధమైనటువంటి ఒక జీవితంలో ఎంత మాత్రము కాదు. ఒక ఆయన అంటాడు ఏమంటాడంటే, నాకు 50,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, కొన్ని చర్చిలో 3-4 ఉన్నారు, కొన్ని చర్చిలో మరి దారుణంగా 2 ఉన్నారు అంటారు. 1000 మంది వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారు? 2-3 వచ్చినటువంటి వారు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఈ మాట మీరు గమనించాలి. వీడియో వింటున్న మీరందరం కూడా ఇది ఒక మంచి స్పీడ్ మీ దగ్గర తెచ్చాను, అనుభవించాలని నేను తప్పిస్తున్నాను తప్ప వేరే కాదు. ఇక్కడ ఏమన్నా ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని వినాలి, గ్రహించాలి, వాటిని ఆచరించాలి, ఇతరులకు చెప్పాలి. ఉందా లేదమ్మా? మరి ఈనాడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడు? 4వ అధ్యాయముల అనేక దుష్ట సాంగత్యం అంట, అవునమ్మా, అనేకమైనటువంటి విత బోధలు అంట, అనేకమైన విత ఆలోచనలు, హిత సహవాసము, హిత మాటలు అమ్మా, ఇలాంటి విషయాలు దేవునికి ఇష్టమైనవి కావు. కనుక అంత్య దినాల్లో, చివరి దినాల్లో యాకోబే ముందు చెప్తాడు, చివరి దినాల్లో అంత్య దినముల్లో మీకు చెప్పవలసినటువంటి సంగతులు మీరు అందరూ కూడి రండి నా దగ్గరికి, వాటి గురించి మీకు నేర్పుతా, మీరు వినండి, వాటి ప్రకారం మీరు ఫలించండి తప్ప అక్కడ ఏం చేయబడవద్దు, తుడిచివేయబడవద్దు. మీరు నా ప్రజలు. ఎవరు ప్రజలు అంట? యావే ప్రజలు. కనుక అందుకొరకు మా చదురా 12-13 వచ్చిన అలాగు ఎలాగనంట, అలాగు ఇక్కడ ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా అలాగు నేర్చుకునే ఎడల దానిని వెరగని సంతతి వారు దానిని విని హల్లెలూయా అందరం పరమతండ్రి స్తోత్రం. దాన్ని విని గ్రహించి వారు ఏం వారు స్వాధీనం అంటే సొంతం చేసుకున్నటువంటి యొక్క స్వాస్థి ఏందో చూద్దాం. చదువురా. యోర్దానును దాటపోవచ్చున్న దేశములో ఉన్న బ్రతుకు దినములన్నీ మీ ఎలోహిమైనటువంటి యావేకు భయపడుట వల్ల పరమ తండ్రి స్తోత్రం. తర్వాత
మరియు యావే చూడుము, యావే చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీకు మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు, నేను అతనికి ఏదైతే ఆయనకి వివరించి చెప్పానో ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని, అంటే ప్రత్యేకమైనటువంటి ఒక మందిరంలో మీరు అందరం వచ్చి నిలబడి నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షమైన గుడారములో నిలిచిరి. అంతటా యావే మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఎక్కడ అయ్యాడమ్మా? నేను ఇంట్లో చేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటే మందిరం అంటే ప్రత్యేకింపబడిన గుడారం కన్నా మనం నివసించే గృహానికి సంబంధం ఉన్నాయా? ఉందా అమ్మా? ఉందా? ప్రత్యేక గుడారం వేరు, నివాసం చేసే నివాస స్థలము వేరు. అవునంటారా కాదంట? ఈ నివాస స్థలములో అవి ఉంటాడా? మందిరంకి వస్తాడు. ప్రతి వారము మందిరంలోకి వచ్చి ఏం చేస్తాడట? ఇరుపక్కలు గమనిస్తూ ఎవరు నా వాక్యానుసారంగా ఎవరు అనుసరిస్తున్నారో, నా వాక్యమును ఎవరు దాన్ని స్పష్టంగా నెరవేరుస్తున్నారో, వాక్య ప్రకారం ఎవరు భయపడుతున్నారో, ఎవరు ప్రతిఫలంగా నాకు ఉపయోగపడుతున్నారని చూసి వారికి ఏం ఇస్తున్నాడట? రక్షణ ఇస్తున్నాడట. పరమ తండ్రికి స్తోత్రం. ఏం కావాలంట మనకి? రక్షణ. ఏం కావాలండి? రక్షణ. రక్షణ అంటే ఇంతకుముందు చెప్పాడుగా, శ్రమ రాకుండా తప్పింపబడుటకు, హింస రాకుండా తప్పింపబడుటకును, కరువు రాకుండా తప్పింపబడుటకును, రోగాలు రాకుండా తప్పింపబడుటకును, కుటుంబానికి సంభవించే ప్రతి శ్రమ రాకుండా తప్పింపబడుట కొరకు మాత్రమే పరమతండ్రి ఇచ్చినటువంటి జీవపు వాక్యము. ఈ వాక్యములో జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఈ వాక్యమును కనుగొనాలని ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు? ఈ వాక్య ప్రకారము జీవించి వారు సాక్షులుగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈరోజు వాళ్ళు అనేకమైనటువంటి ధర్మశాస్త్రం బోధకులుగా కూడా సిద్ధాంతాలను బోధిస్తున్నారు తప్ప వినయాన్ని బోధించలేకపోతున్నారు. వినయాన్ని బోధించటం కాదు, వినయమును తెలివి జ్ఞానము వారికి నేర్పట్లేదు. తెలివి జ్ఞానము నేర్పట్లేదు, భయభక్తులు నేర్పట్లేదు. ఆయన పట్ల ఎలా జీవించాలనేటువంటి జీవితాన్ని గురించి ఎంత మాత్రం వివరించట్లేదు. కానీ వారికి నేర్పేది ఏంటంటే అనేకమైన వితబోధలు మాత్రమే. ఈ వితబోధలు అవసరం అంటారా? చూడండి ఒకసారి యోహాను సువార్త చూసారమ్మా? చూసారా? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. కొద్దిగా స్పీడ్ ఉండనమ్మా. అయితే ఆయన అనగా ఎవరాట? ఎంత స్పష్టంగా చెప్పాడమ్మా. అయితే ఆయన ఎంతసేపు ఎవరి గురించి చెప్పుకున్నాం? యాకోబు అని, పౌలని, సోమసం అన్ని విధాలు చెప్పుకున్నాగా. ఇక్కడ ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్న మాటలు గమనించాలి. ఇక్కడ అయితే ఆయన అనగా సత్యానికి స్వరూపమైనటువంటి వారు, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ గలవాడై ఆయన వచ్చినప్పుడు మిమ్మును హల్లెలూయా. హిత బోధలో కాదు, హిత సవాసములో కాదు, హిత మార్గములో కాదు, హిత మాటల్లో కాదు, సర్వసత్యములోకి నడిపించి సర్వసత్యముగా కనబడినటువంటి ధర్మశాస్త్రం రక్షణనే వాక్యములో నడిపించి నిలవబెట్టి మళ్ళా కాసి కాపాడడం ఆయన సిద్ధపాటు చేస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. చదువు తనకొచ్చి తనంతట తాను ఆయన ఏమీ బోధింపక వేటిని వినునో ఇదండి మాట. ఈ గ్రంథములో ఏదైతే ఉందో వాటిని వినాలి. కొంతమంది అంటారు, ఏమంటారు? అధికం నీతిమంతులై ఉండకుడి,
అయితే ఉండొద్దనే ఆలోచన ఒకరి వాదన, అంతే కదా. ఒకరి వాదన ఏంటి, మరొకటి, మరొకరి వాదన ఏంటి, మరొకరి వాదన ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాదనలు ఉన్నాయి. వాదన రక్షించదా? వాదన మన్ని పరమతని రాజ్యంలో తీసుకపోదు. వాదనతో వెతబోధలతో ఎంత మాత్రమో దేవుని సన్నిధి చేరలేము. కానీ ధర్మశాస్త్రము విని దాన్ని గ్రహించే వారు మాత్రమే వీటికి వారికి సంభవింపును. పరమతని స్తోత్రం. అందుకు మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు చెప్పండి. చదువుతాను కొంచెం ఇది. ఏటిని వినునో వాటిని బోధించి. ఇది చూసారాయా, ఏది విన్నాం మనం? మందిరంలోకి వచ్చిన తర్వాత ఎవరు చెప్పారు? సత్య స్వరూపము గలవాడైనటువంటి ఆశ్వామేశ్వర వారు పరిశుద్ధాత్మ గలవాడై భూమి మీద బోధిస్తున్నప్పుడు, అంటే తన గుడారములో, అంతేనా, తన మందిరంలో బోధిస్తున్నప్పుడు ఏదైతే వింటామో మనం వాటిని బోధించి లాస్ట్కి ఏదైతే సంభవింపబోతున్నాయో వాటిని తెలుసుకోవడానికి నేను ఇక్కడ బోధిస్తున్నాను. ఆ సంగతులను చదువు. ఆయన నా వాటిలోనివి తీసుకొని హల్లెలూయా. సత్య స్వరూపు గలవాడు అంటే ఇక్కడ నా వాటిలోనంటే జీవపు గ్రంథములో నుండి, అంతేనమ్మా, జీవపు గ్రంథములో నుండి చదువురా. బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. చాలు. ఇప్పుడు పరమతాన్ని మహిమపరచాలంటే ఏంటి అమ్మా? లేదు, నిత్యం దశభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, మందిరానికి రాండి. ఈ వారం నువ్వు రాకపోతే నీ సంగతి ఉన్నట్టే. ఈ వారం రాకపోతే వారి సంగతి ఉన్నట్టే. ఏ లేదు, వచ్చే పోతే గమనం కొట్టుడేగా, అంతేనా. సావుకులు కానీ, అంటే బైబిల్లో సావుకులను ఉద్దేశించి చెప్పట్లేదు. బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలను బట్టి చెప్తాను నేను. ఎవరు ఈ మాటలకు మీరు రియాక్షన్ కాకుండా దయతో ఈ వాక్యం నేను చెప్పేది ఎవరైనా రియాక్షన్ అవుతున్నారా? దితబోధ గలవారై ఉంటారు మీరు, జాగ్రత్త. పరమతండ్రి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఎందుకు ఈ మాట చెప్పానంటే అలా మీరు అనుసరించొద్దు, అలా ఆలోచించొద్దు. నేను నా తపనతో వందనాలు చెప్పా. చదువుకుందాం ఒకసారి. 14వ అధ్యాయం, అందులోనే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక. చూసారాయా, నిజంగా ఆయన చూత్తరా? పరిశుద్ధాత్మ నాకు కనపడ్డాడంటే నాకు కనపడ్డాడు. ఏమ్మా, నాకు ఎలా బోధించాడంటే నాకు ఎలా బోధించాడు, నాకు ఇలా చెప్పాడంటే నాకు ఎలా చెప్పాడు. ఏంటి ఇదంతా? గ్రంథంలో రహస్యము తెలవదు కానీ లోకవార్తలు నువ్వు చెప్పేది హితబోధ. నిజమా కాదా? హితబోధ నువ్వు చెప్పేది ఎక్కడిది? గ్రంథం బోధించు. నేను కూడా వచ్చి నేర్చుకుంటా. ఒక కుటుంబాన్ని స్టడీ చేశాను అనుకోండి, ఒక కుటుంబం కోసం చెప్తారు కదా, నా మామూలు కాదు. ఇగో ఇలా ఉండాలి, ఓ నిర్మలమ్మగా ఇలా ఉండాలా, పేరు చెప్పకూడదు చెప్తున్నా. ఓ నిర్మలమ్మగా ఇలా ఉండాలా, ఇలా ఉండకపోతే నీకు ఇస్తామా, ఇలా ఉండకపోతే మీకు ఎలా వస్తుంది, అలా వస్తుంది, మీరు ఎలా ఉన్నారు, అమ్మ నాయన, ఇలా ఊపిరికి ఇవన్నీ సచ్చుబడిపోతాయి. అంత భయంకరమైన స్థితి ఎదురవుతుంది. కారణం హితబోధలు, వాటిని సహించాలి. తర్వాత ఏం చెప్పాడు? చదువుతాను. ఆయన వెరగదు కనుక చూడండి, ఇది చెప్పే మాటలో పరిశుద్ధాత్మ అంటే సత్య స్వరూపము కలిగినటువంటి వారు లోనుడు బోధిస్తున్నారా? లేక ఎవరు బోధిస్తున్నారు? జ్ఞానం బోధిస్తుందా? వాక్యం బోధిస్తుందా? ఈ తెలివితేటలు బోధిస్తున్నాయా? గ్రహింపు ఉండాలా వద్దా? పోనీ చెప్పేవారు చెప్తారు, వినేవారు ఎంత వారుగా ఉండాలా? ఏ విధంగా ఉండాలా?
నిజంగా కొంతమంది, నేను వర్గభేదం చెప్పలేను కానీ ఇవాళ భూమి మీద అనేక రకరకాలైనటువంటి శాఖలుగా కోకోలుగా బయలుదేరారు. దయతో మీ అందరికీ నా వందనాలు తెలియపరిచేది ఏంటంటే, శాఖలొద్దు. ఏం కావాలా? శాఖలొద్దు. ఇంకేందట? నియమాలొద్దు. ఇంకేం కావాలట? ఆచరణ. వాక్యము చెప్తున్న భావము ఆచరించటం కావాలా. దీనిలో ఫలింపు కావాలా. అంతే తప్ప మరొకటి కాదు. అందరు కోరుకునేది అదేనా? నేను ఒక్కడేనా? అందరు కోరుకునేది కూడా అదే. కనుక చదువు ఒకసారి ఇప్పుడు చదవండి. రోమపత్రిక రోమపత్రిక తీసారా? 15వ అధ్యాయము